5 దేశాలలో క్యాంపస్ను ప్రారంభించి విజయపథంలో దూసుకుపోతున్న సంస్థ యాక్సిస్ అండ్ ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్. భారత్లో మొట్టమొదటిసారిగా ఈ సంస్థ క్యాంపస్ హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో ప్రారంభమైంది. వారు సాధించిన విజయాలేంటి, భవిష్యత్తులో ఆ సంస్థ చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటి అన్న వివరాలు మనకు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆ సంస్థ ప్రతినిధులు సిఓఓ భారతి గారు, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు, కాలేజ్ హెచ్ఓడి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో బోత్ ఆఫ్ యూ. అండ్ ముందుగా కాలేజ్కి సంబంధించిన ఏవి చూసిన తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దామండి. ఏవి ప్లీజ్. ఇక ఆస్ట్రేలియన్ కెరీర్ కాలేజ్ గురించి మీకు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేయండి. భారతి గారు ఉన్నారు, అశోక్ రెడ్డి గారు ఉన్నారు, మీకు ఉన్నటువంటి డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తారు. అండ్ వన్స్ అగైన్ మరొకసారి స్వాగతం అండి స్టూడియోకి. ఇప్పుడు చాలామందికి, మధ్యతరగతి వారికి చాలామందికి ఉంటుంది ఆ కళ, విదేశీ విద్య అభ్యసించాలి అని, విదేశాల్లో చదువుకోవాలి అని చెప్పేసి. అసలు ముఖ్యంగా అసలు ఏంటి ఈ ఆస్ట్రేలియన్ కెరీర్ కాలేజ్ ఏంటి, అందులో మీ రోల్ ఏంటండి? ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ అన్నది మేము స్టార్ట్ చేసిందండి మధ్యతరగతి ప్రజలందరికీ, భారతదేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పిల్లల్ని ఫారెన్ ఎడ్యుకేషన్ కావాలనుకుంటే అందుబాటులో ఉండదు, చాలా ఖరీదైన విద్య. అంటే మాస్టర్స్కి అందరూ పంపిస్తారు కానీ బ్యాచిలర్స్ డిగ్రీ అనేసరికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఖర్చు పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అటువంటి ఆలోచనలు ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ ఒక వరం అని చెప్పుకోవచ్చండి. అంటే దాంట్లో కాస్టింగ్ మీకు ఇక్కడున్న ఇంజనీరింగ్ మీద కొద్దిగా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే మీకు అయిపోతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఇంజనీరింగ్తో సమానమైన ఖర్చులో కూడా అయిపోతుంది మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజ్ని బట్టి. ఈ కాలేజ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 27th నుండి సెలీనా యూబో అనేసి ఎడ్యుకేషనల్ మినిస్టర్ వచ్చారండి ఆస్ట్రేలియా నుంచి. ఆవిడతో పాటు ఒక అఫీషియల్ డెలిగేషన్ కూడా వచ్చారు. అండ్ మన మినిస్టర్ బండారు దత్తాత్రేయ గారు కూడా ఉండే. వీరందరూ కలిసి ఇనాగ్రేట్ చేశారండి లాస్ట్ ఇయర్. ఫస్ట్ బ్యాచ్కి ఆల్రెడీ విక్టోరియా యూనివర్సిటీలో అడ్మిషన్స్ రావడం జరిగింది. అండ్ ఈ కరోనా పరిస్థితి వల్ల వీసా ఆఫీసెస్ ఓపెన్ చేయక పెండింగ్ ఉంది, కానీ మొత్తం ఫస్ట్ బ్యాచ్ చదువు అయిపోయింది, వీసాలు వచ్చినాయి, ఆఫర్ లెటర్స్ కూడా వచ్చేసినాయి అందరి పిల్లలకి కూడా. సో ఈ కాలేజ్ వల్ల మన ఇండియన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉన్నతమైన విద్య, నాణ్యమైన విద్య ఫారిన్ కంట్రీలో నేర్చుకోవచ్చండి. అయితే ఈ విద్యకు సంబంధించి అసలు ఏ కోర్సులు ఉన్నాయని తెలుసుకోవడానికి చాలామంది విద్యార్థులు ఉత్సాహపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మానిటర్ చేసేది మనకు అశోక్ రెడ్డి గారు అనుకుంటారు. అండ్ ఏ కోర్సులు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారండి, దాన్ని మానిటరింగ్ ఎలా ఉంది? ఓకే, ఇక్కడ మన దగ్గర ఇంజనీరింగ్ కోర్స్ ఉందండి, దాని తర్వాత ఐటీ కోర్స్ ఉంది, దాని తర్వాత మన హోటల్ మేనేజ్మెంట్ ఉంది, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, దాని తర్వాత మన బీబీఏ ఉందన్నమాట. సో ఈ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయంటే అండి, లైక్ ఇండస్ట్రీకి అనుకూలంగా సిలబస్ డైనమిక్గా చేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో యూజువల్లీ మన దగ్గర ఎట్లా ఉంటుందంటే కరికులమ్ రివైజ్ చేయరు, కానీ ఇండస్ట్రీ చేంజ్ అయిపోతుంటారు ర్యాపిడ్గా. కానీ మన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంటుంది అంటే
ఇండస్ట్రీకి అనుకూలంగా కరికులం చేంజ్ అవుతుంటుంది. సో దానివల్ల ఇప్పుడు నేను చదువుకున్న వెంటనే ఒక మంచి అవకాశం దొరికిపోతుంది మార్కెట్లో. ఓకే, అయితే వర్కింగ్ చూసే స్టడీస్ ఉంటాయి. అంతే. చదువుకున్న తర్వాత పని ఎత్తుకోవడం కాదు, కాదు. ముందు ఖచ్చితంగా అక్కడ ఏ వర్క్ ఉంటుందో అది దాన్ని దానికి నేర్పిస్తారు. తగ్గట్టుగానే ఒక విద్య విధంగా ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వస్తుంది. అయితే కోర్సెస్ కు సంబంధించి ఇంజనీరింగ్ అని చెబుతూ ఉన్నారు. అంటే ఇక్కడ జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుంది, అంటే ఇక్కడ చదవాల్సి ఉంటుందా లేదంటే డైరెక్ట్ ఆస్ట్రేలియాకు పంపించేస్తారా, అది దాని గురించి? ఇక్కడ 1 సంవత్సరం చదవాలండి. అంటే ఇక్కడ ఏఎస్ రావు నగర్లో మా క్యాంపస్ ఏదైతే ఉందో ఆ క్యాంపస్లో వీళ్ళు 1 ఇయర్ ఇక్కడ చదువుతారు. 1 ఇయర్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ అయితే 1+3 అంటే 1 ఇయర్ ఇక్కడ, 3 ఇయర్స్ ఆస్ట్రేలియాలో. అదే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మీరు బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ చేయొచ్చు, లేకపోతే బ్యాచిలర్స్ ఇన్ ఐటీ చేయొచ్చు, లేకపోతే బ్యాచిలర్స్ ఇన్ హాస్పిటాలిటీ చేయొచ్చు. ఈ మూడాటిలో కూడా 1+2 అవుతుంది. అంటే ఇక్కడ 1 ఇయర్, అక్కడ 2 ఇయర్స్ చదువుతారు. ఈ 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఎర్న్ వైల్ యూ లెర్న్ అనేసి వాళ్ళు చదువుకునేటప్పుడే వారానికి 20 గంటలు పని చేయొచ్చండి. 20 గంటలు ఎర్న్ చేసుకుంటానే వాళ్ళు చదవచ్చు. అండ్ చదువు అయిపోయిన తర్వాత వీళ్ళకి గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా అని వస్తుందండి. ఈ వీసా వల్ల వాళ్ళు 2 సంవత్సరాలు ఆస్ట్రేలియాలో లీగల్గా ఫుల్ టైం జాబ్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఫస్ట్ శాలరీ ఇట్ సెల్ఫ్ మినిమం లీగల్ శాలరీ ఫర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆస్ట్రేలియా ఈజ్ 35 lakhs అండి. అంటే మీ చైల్డ్ చదివితే ఇందాక అశోక్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీకి అనుగుణంగా ఉండడమే కాకుండా ప్రతి కోర్స్కి దానికి అనుసంధానమైన ఇండస్ట్రీతో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతి కాలేజ్ నుంచి. సో ప్రతి స్టూడెంట్ కూడా 2 వారాల నుంచి 3 నెలల వరకు చదువు అయిపోయే లోపల ఇంటర్న్షిప్ కూడా చేస్తారు. సో ఇదే జాబ్ కింద కూడా కన్వర్ట్ అవ్వచ్చు. సో బేసికల్గా వీళ్ళ ఫస్ట్ జాబే 35 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మిగిలింది వాళ్ళ ఇష్టం. అంటే పిల్లలు బాగా తెలివైన వాళ్ళు అయితే వాళ్ళకి 60 లక్షల వరకు కూడా జీతం రావచ్చు. అది పిల్లల మీద ఆధారపడి. ఓకే, బేస్ లైన్ చెప్పారు. అంతే, బేస్ లైన్, దాట్స్ బేస్ లైన్. అది వాళ్ళ టాలెంట్ బట్టి ఇంకా పైకి వెళ్తూ ఉంటుంది వాళ్ళ ఇష్టం. అయితే చాలా మంది కూడా ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలన్నటువంటి కోరిక కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టెప్ అనేది ఒకటి ఎదుగుదామని. అవును. ఖచ్చితంగా జాబ్ వస్తుందా, వస్తే ఎంత శాలరీ వస్తుందని దానికి మీరు క్లారిటీ ఇచ్చేసారు చాలా చక్కగా. అయితే చదువుకునేప్పుడు జాబ్స్ చేస్తూ ఉంటారు, ఒక విధంగా వాళ్ళే సంపాదించుకుంటారు మీరు చెప్పినట్టు. అంటే 1 ఇయర్ ఇలా ఉండి 3 ఇయర్స్ అక్కడ వెళ్ళినప్పుడు వర్క్ చేస్తూ ఉంటారండి. అంటే వర్క్ చేయమని మేము అందరికీ సలహా చెప్తామండి. అంటే మా దగ్గర సఫిషియెంట్ మనీ ఉంది, బ్యాంక్ లోన్ వచ్చేసింది, పిల్లలు పని చేయవలసిన అవసరం లేదు అని పేరెంట్కి కూడా మేము ఎప్పుడూ వర్క్ చేయమని అడ్వైస్ చేస్తామండి. ఎందుకంటే వర్క్ చేస్తుంటే అక్కడున్న కల్చర్తో మమేకం అవుతారు పిల్లలు, అక్కడున్న పద్ధతులు అర్థమవుతాయి, హౌ టు ఇంటరాక్ట్ విత్ దేర్ బాస్ అన్నది అర్థమైంది, టైం సెన్స్, డిసిప్లిన్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా. ఇప్పుడు వాళ్ళే సంపాదించుకోవడం అట్ ది ఏజ్ ఆఫ్ 19 మొదలెట్టేసరికి వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ డిఫరెంట్ ఉంటుంది. డిగ్రీ అయిపోయినా, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఆ ఆఫీస్కి వెళ్తారో ఆ ఆఫీస్లో వీళ్ళు ఆ ఇంటర్వ్యూ చేసి విధానంలోనే చాలా కాన్ఫిడెంట్గా ప్రొజెక్ట్ అయితే ఆటోమేటిక్గా మన పిల్లలకి ఆ ఎడ్జ్ ఉంటుంది. సో అంతే, మేమే ఫీజు కట్టుకోగలుగుతాం అన్న పేరెంట్కి కూడా నేను ఐ ఆల్వేస్ అడ్వైస్ దట్ జాబ్ చేయండి, తప్పకుండా పిల్లలతో జాబ్ చేయించండి, మొత్తం కాకపోయినా. అంటే వీళ్ళకి 20 గంటలు వారానికే చేయడమే కాదమ్మా, వాళ్ళు మొత్తం 7 months కోర్స్ ఉంటుంది. అంటే ఆన్ అండ్ ఆఫ్ హాలిడేస్ ఒక 5 months వరకు ఉంటాయి అన్నమాట. అందులో ఒక 1-2 నెలలు పిల్లలు పేరెంట్స్ని విజిట్ చేయడానికి ఇండియా వచ్చినా తతిమా 3 నెలలు దే కెన్ వర్క్ ఫుల్ టైం లీగల్గా. అంటే ఫుల్ డే 8 hours 10 hours దే కెన్ వర్క్ దేర్ ఇన్ ఆస్ట్రేలియా ఆల్సో. ఓకే, అయితే ఒకటండి, 1 ఇయర్ మాత్రం మనం ఇక్కడ జాయిన్ అయినప్పుడు 1 ఇయర్ మాత్రం చదవాలి. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా షాక్ గురవుతున్న సిచ్యువేషన్. బట్ ఇది వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనుకుంటా. 1 ఇయర్ అసలు ఏ సిలబస్ చదవడానికి వెళ్తున్నాము, ఇక్కడ అసలు ఎలా ఉంటుందండి ఈ 1 ఇయర్ కోర్స్? ఇక్కడ మీరు ఏ విధంగా వాళ్ళని ట్రైన్ అప్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ పాత్వే ప్రోగ్రామ్ ఎలా ఉందంటే అండి, యూజువలీ మనం బయటికి వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఐఎల్స్ రాసి క్లియర్ అయిన తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనం వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్, ఇప్పుడు ఏంటి అంటే ఐఎల్స్ క్లియర్ చేస్తూ ఫస్ట్ ఇయర్ కరికులం కంప్లీట్ చేయొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ సేవ్ అయిపోతుంది, ఐఎల్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అల్టిమేట్లీ దే ఎండ్ అప్ కంప్లీటింగ్ దేర్ ఫస్ట్ ఇయర్ హియర్. అండ్ అప్పటికి కల్చర్ కూడా అలవాటు అయిపోతుంది ఆస్ట్రేలియా. సో అందరు ఇక్కడ స్టూడెంట్స్ ఆల్రెడీ కల్చర్కి అలవాటు, వాళ్ళ ఫ్యాకల్టీకి వీళ్ళందరికీ బాగా అలవాటు అయిపోతారు కాబట్టి అక్కడ ద మూమెంట్ దే గో బాగా సెటిల్ అయిపోతారు అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఒకే గ్యాప్తో సడన్గా వెళ్ళంగానే కల్చర్ షిఫ్ట్ ఉంటుంది అనమాట. సో అది చూడంగానే పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేస్తారు. కానీ దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ కల్చర్ అలవాటు అయిపోతుంది, ఆ ట్రైనర్స్తో ఇంటరాక్ట్ అయిపోతారు, అక్కడ ఈ విధంగా పని చేయాలని ముందే మెంటలీ ప్రిపేర్ అయిపోతారు. సో దానివల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళినా కానీ పెద్ద ఇబ్బంది అవ్వదు.
అది దానివల్ల అది పెద్ద అడ్వాంటేజ్ అండి. ఓకే, కాలర్ ఉన్నారండి, నాగరత్నం గారు సికింద్రాబాద్ నుంచి. నాగరత్నం గారు హలో, నమస్కారం అండి. నమస్తే. అడగండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి నాగరత్నం గారు. హలో నమస్తే అండి, చెప్పండి. హలో హలో వినపడుతుందండి, చెప్పండి. హలో హలో వినపడుతుంది, చెప్పండి. నాగరత్నం గారు మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉందండి, మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటో అడిగేసేయండి. అవునండి, ఫారెన్ లో చదువుకుంటే ఎంత వస్తుందండి శాలరీ? మా అమ్మాయిని ఫారెన్ లో చదివిద్దాం అనుకుంటున్నామండి. ఫారెన్లో చదివితే శాలరీ నేను ఇందాకే ఒక నిమిషం ముందు చెప్పానండి. స్టార్టింగ్ బేస్ శాలరీయే గ్రాడ్యుయేట్కి ఆస్ట్రేలియాలో 35 లక్షలు, మన డబ్బుల్లో 35 లక్షల రూపాయలు శాలరీతో స్టార్టింగ్ ఉంటుందండి. అంటే పిల్లలు బాగా చదువుకుంటే కనుక అది 60 లక్షల వరకు కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు జాయిన్ అయ్యి కంపెనీని బట్టి, వాళ్ళకు ఉన్న స్కిల్ని బట్టి, వాళ్ళకు వచ్చిన అక్కడ చదువుకున్న మార్క్స్ని బట్టి, అక్కడ వాళ్ళ ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుందండి. ఓకే, భారతి గారు అసలు ఈ ఆర్టీఓ అంటే ఏంటండి? ఆర్టీఓ అంటే రిజిస్టర్డ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండి. అంటే ఇప్పుడు మనకి యూజీసీ, ఏఐసిటిఈ అలాంటివి ఇండియాలో ఎలా ఉన్నాయో అలాగే ఆస్ట్రేలియాలో కూడా కొన్ని గవర్నింగ్ బోర్డ్స్ ఉంటాయండి. అంటే ఇవి పర్మిషన్ ఇస్తేనే అక్కడ యూనివర్సిటీ పెట్టినా, కాలేజ్ పెట్టినా, ఏది పెట్టినా సరే. సో బేసిక్గా మన కాలేజ్కి ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ అక్కడ 14 సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి. 2000 పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ కాలేజ్కి ఆ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వీళ్ళ దగ్గరికి వచ్చింది మనకి ఆస్ట్రేలియన్ డిగ్రీ సర్టిఫికేట్ రావడానికి ఏదైతే అవసరమో ఫస్ట్ ఇయర్ క్రెడిట్స్ వస్తాయండి వీళ్ళకి. ఈ ఫస్ట్ ఇయర్ క్రెడిట్స్తో ఆస్ట్రేలియాలో దగ్గర 200 పైన యూనివర్సిటీస్ అవనియండి, కాలేజెస్ అవనియండి, గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్ అవనియండి, ఇందులో అన్ని వాటిలో కూడా వీళ్ళ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అండి మన పిల్లలు. అంటే వాళ్ళకి వచ్చిన ఐఎల్ స్కోర్ కూడా, తర్వాత వాళ్ళకి వచ్చిన ఇంటర్మీడియట్ స్కోర్ కూడా ఇందులో ప్లే చేస్తుంది రోల్. అంటే అన్ని యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో వీళ్ళకి అడ్మిషన్ ఇస్తారు. అంటే వీళ్ళ మెరిట్ని బట్టి, వీళ్ళకున్న మెరిట్ని బట్టి అన్ని కాలేజెస్లోని ఈ కోర్స్ అవైలబిలిటీని బట్టి వీళ్ళకి అడ్మిషన్ వస్తుంది. ఏ కాలేజ్ అయినా సరే వీళ్ళకి అడ్మిషన్ వస్తుంది. ఓకే, అండ్ ఎగ్జామ్కి సంబంధించి మనం విదేశాలకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ కంపల్సరీ అవుతున్నటువంటి సిచ్యువేషన్, దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారా అశోక్ రెడ్డిజీ? యాక్చువల్లీ మనకి ఐఎల్స్ క్లియర్ చేయాలండి. Okay. యూజువల్లీ మనం మామూలుగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఏదో షార్ట్ టర్మ్ అన్నట్టు ట్రైనింగ్ వెళ్ళిపోతాము, కానీ ఇన్ డెప్త్ తెలియదు. కానీ మన దగ్గర ఇప్పుడు ఎట్లా ట్రైనర్ ఉంటారంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారండి. వాళ్ళు ఎట్లా అంటే షెడ్యూల్ పరంగా ఒక స్టూడెంట్, ఇండివిజువల్ స్టూడెంట్ లెవెల్ వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని ఏ లెవెల్కి తీసుకెళ్లాలనేసి చేస్తామన్నమాట. సో సక్సెస్ఫుల్లీ ఈ ఇయర్ కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ ఉన్న పిల్లలు కూడా వాళ్ళు ఎంత కంఫర్ట్ జోన్లో ఉండే అంటే ఎవ్రీ వన్ క్లియర్డ్ అనమాట. సో అందుకే ఐఎల్స్ కూడా పెద్ద ఛాలెంజ్ కాదు, ఎందుకంటే మామూలుగా వెళ్ళాలి అంటే ఐఎల్స్ స్కోర్ బాగా రావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్తో పాటు ఐఎల్స్ కూడా నేర్పిస్తారు కాబట్టి అది హ్యాపీగా అయిపోతుంది అనమాట. అండ్ భారతి గారు 2007లో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి వేల మంది పిల్లలు ఇండియా నుంచి వెళ్తూ ఉన్నారు, మంచి జాబ్స్లో కూడా సెటిల్ అయిపోయారు. అండ్ ఈ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందండి? అంటే 2007 నుంచి ఆస్ట్రేలియాలో ఉందండి, అండ్ వేరే దేశాల్లో ఉంది. మన దేశంలో మాత్రం ఈ సంవత్సరమే పెట్టారండి. ఓకే, కానీ అక్కడ మీరు అంటే ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ మీరు పర్మిషన్స్ చూసినా, లేకపోతే అక్కడ పిల్లలు అకాడమిక్స్ చూసినా, ఏం చూసినా ఎక్సలెంట్ ఉంటాయండి. అదే కాకుండా ఇప్పుడు మన టీచర్స్ ఎవరైతే ఇక్కడ టీచ్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఆస్ట్రేలియన్ స్టాఫ్తో ట్రైన్ అయిన టీచర్స్ అనమాట అండి. అండ్ ఆన్ అండ్ ఆఫ్ అక్కడ టీచర్స్ కూడా మన పిల్లలకి క్లాసెస్ తీసుకుంటారండి. అంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు, అండ్ ఫిజికల్గా కూడా అన్నీ బాగుంటే వాళ్ళు 3 నెలలకు ఒకసారి వచ్చి ఒక వారం రోజులు, 4 రోజులు మన పిల్లలకి క్లాసెస్ చెప్పి వెళ్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి క్లాసెస్ చెప్పడం వల్ల, వాళ్ళతో ఇంటరాక్షన్ వల్ల, తర్వాత వీళ్ళకి అడ్మిషన్స్ అప్పుడు వేరే గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్ వాళ్ళు కూడా వస్తారండి మన దగ్గరికి, వచ్చి మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మాది ఈ కాలేజ్ ఉంది, మేము ఈ విధంగా చెప్తాము, మా కాలేజ్లో మీరు జాయిన్ అవ్వండి అని చెప్తారు. సో బేసిక్గా ఈ కనెక్టివిటీ వల్ల వీళ్ళకి అసలు ఎటువంటి బెరుకు ఉండదండి అక్కడికి వెళ్ళేసరికి. అండ్ సిలబస్ కూడా ఇందాక అశోక్ గారు చెప్పినట్టుగా సిలబస్ కూడా మొత్తం అక్కడి నుంచే వస్తుంది. ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, ఆన్లైన్ సబ్మిషన్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడి నుంచి, అంటే మన దగ్గర నుంచి మాస్టర్ స్టూడెంట్స్ వెళ్ళినా కూడా అండి, ఎంత మెరిటోరియస్ స్టూడెంట్ కూడా ఫస్ట్ 3 months 4 months కొంత ఇబ్బంది పడతాడండి. ఎందుకంటే అబ్బాయి కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త భాష, కొత్త సబ్జెక్టు, ఎవ్రీథింగ్ విల్ బి న్యూ. మన విషయంలో ఏమైందంటే అంతా ఇక్కడే ప్రిపేర్ అయ్యి వెళ్ళడం వల్ల పిల్లలకి అసలు తడబాటు ఉండదు. ఇంకో విషయం ఏంటంటే పిల్లలు ఎవరైనా సరే
వాళ్ళు ఫ్రెండ్స్తో పాటు వెళ్తారండి. ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్ విక్టోరియా యూనివర్సిటీకి మా పాత స్టూడెంట్స్ దగ్గర 15 మంది విక్టోరియా యూనివర్సిటీకి ఆప్ట్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే మన స్టూడెంట్స్ అందరికీ 25% ఫీ డిస్కౌంట్ వచ్చిందండి. విక్టోరియా యూనివర్సిటీ అంటే లెవెల్ 2 యూనివర్సిటీ ఇన్ ఆస్ట్రేలియా అండ్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీ అండి. అంటే ఈ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్లో మన పిల్లలకి అవలీలగా అడ్మిషన్ ఇచ్చారు అండ్ మన వాళ్ళు అంత బాగా కూడా చదివారు. సో మన పిల్లలందరూ విక్టోరియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సో వీళ్ళకి ఏమైందంటే ఫ్రెండ్స్తో వెళ్ళడం వల్ల ఒంటరి ఫీలింగ్ కానీ మేము ఒక్కళ్ళమే వెళ్ళాం పరాయి దేశం అని కానీ ఉండదు. ఇంకొకటి మా పార్ట్నర్ ఆయన గోవింద్ అని అక్కడ ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెంట్ అండి. ఆయనే ఈ కోర్స్ ఇక్కడికి అంటే ఆయన మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆయన ఎదిగారు. సో ఆయనకి ఎలా ఉందంటే నేను అక్కడి నుంచి వచ్చి ఆ స్టేటస్ నుంచి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను కదా, నాలాంటి వాళ్ళే మన దేశంలో ఇంకా చాలామంది పిల్లలు మధ్యతరగతి పిల్లలు కూడా ఇదే విధంగా వాళ్ళని నేను ముందుకు తీసుకురావాలి అన్న సదుద్దేశంతో ఆయన తీసుకొచ్చారు ఈ కోర్సు. సో ఇక్కడ సో బేసిక్గా వాళ్ళకి అసలు దే డోంట్ ఫీల్ ఎనీ నెగిటివ్ ఫీలింగ్. అంటే వెళ్ళడమే ఫ్యామిలీతో వెళ్ళినట్టు. అంటే 4-5 1 ఇయర్ ఇక్కడ క్లాసెస్ అటెండ్ అయిన పిల్లలు అక్కడికి బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా ఏముంటుందండి అంటే అక్కడ ఏ హెల్ప్ చక్కగా ఇక్కడ ఫ్రెండ్స్ అలవాటు అండ్ అదే ఫ్రెండ్స్ వెళ్తారు. అండ్ అక్కడ గోవింద్ గారు కూడా వీళ్ళకి ఏం అవసరం వచ్చినా ఆయన ఉంటారు. అంటే చాలా మంది మదర్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను కూడా ఒక మదర్నే, చాలా మంది మదర్స్ ఏం అడుగుతారంటే అప్పుడైతే 22 ఏళ్ళు వస్తాయి మాస్టర్స్కి అయితే, ఇప్పుడు చిన్నపిల్లలు 18 ఏళ్ళోళ్ళు వేరే దేశం ఏమైద్దో. సో అలాంటివన్నీ కూడా గోవింద్ గారు ఏమున్నా వాళ్ళు ఒక కాల్ చేస్తే లేకపోతే మాకు అక్కడ ఆఫీస్ ఉంది, వాళ్ళు ఏమన్నా అంటే ఎక్కడ బోన్ చేయాలి లేకపోతే ఎక్కడ పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి, తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఎలా అప్లికేషన్స్ వేసుకోవాలి జాబ్ కోసం, అండ్ ఈ 2 ఇయర్స్ వర్కింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మేము ఏ విధంగా పర్మనెంట్ రెసిడెన్సీ వేసుకోవాలనుకోండి అప్లికేషన్ వేయడానికి హెల్ప్ చేస్తాము, ఆర్ దే వాంట్ టు జాయిన్ ఇన్ టు మాస్టర్స్ దేర్ ఇట్ సెల్ఫ్ వీ విల్ హెల్ప్. అంటే హ్యాండ్ హోల్డింగ్ త్రూ అవుట్ ద చైల్డ్స్ కెరీర్ విల్ బి దేర్ అండి. అండ్ 18-19 అంటేనే మనం బాధపడిపోతాం, బట్ అదర్ కంట్రీస్ లో ఇంకా చిన్నప్పటి నుండే వాళ్ళు ఇండివిజువల్ గా బ్రతకడం స్టార్ట్ చేస్తారు. మన కల్చర్ మనకి ఇది అలవాటు వల్ల అందరూ కొంచెం. కాలర్ ఉన్నారండి రాజ్యలక్ష్మి గారు సికింద్రాబాద్ నుంచి. రాజ్యలక్ష్మి గారు నమస్తే. రాజ్యలక్ష్మి గారు చెప్పండి. హలో, కట్ అయిపోయింది. ఓకే, కాల్ డ్రాప్ అయిందండి. ఇక అంటే ఎందుకండి ఆస్ట్రేలియానే మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అదర్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే యుఎస్, యూకే, కెనడా ఉన్నాయి కదా, ఎందుకు వై ఆస్ట్రేలియా ఓన్లీ? అంటే బేసిక్గానండి ఆస్ట్రేలియా అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ది క్రైమ్ రేట్ ఆర్ సేఫ్టీ దట్స్ వన్ రీజన్ అండి. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ రెండో కారణం దాని వాతావరణం మన భారతదేశానికి చాలా దగ్గరగా ఉంటుందండి. అంటే పిల్లలు ఎవరైనా అక్కడికి వెళ్తే ఇప్పుడు యూఎస్ వెళ్ళినా లేకపోతే కెనడా వెళ్ళినా ఆ చలికి కానీ అది కానీ చాలామంది పిల్లలకి మనకి ఇక్కడ బిట్స్ పిలానీ వైపు వెళ్తే కూడా చలికి ఆగలేరు మన పిల్లలు, సౌత్ ఇండియన్ పిల్లలు అది కొంచెం. సో బేసిక్గా వాతావరణం అంతా మన దేశంలాగే ఉంటుంది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తక్కువ మూల ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అండ్ ఇక్కడ కనుక మనం పర్మనెంట్ రెసిడెన్సీ కనుక వీళ్ళకి వస్తే కనుక వీళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేయొచ్చండి. అంటే డిగ్రీ ఈజ్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్. అంటే ఫస్ట్ ఇయర్ వీళ్ళు ఇక్కడ చేసి ఎక్కడికైనా ప్రపంచంలో ఏ మూలకైనా అక్కడ డిగ్రీ చదివితే యాక్సెప్టెడ్, ఇంటర్నేషనల్ యుఎస్, యూకే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అండ్ వీళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ కానీ వస్తే కనుక వీళ్ళు వేరే ఏ దేశంలోనైనా సరే 2 సంవత్సరాల పాటు వీళ్ళు వర్క్ చేసుకోవచ్చండి. అంటే 2 సంవత్సరాలు అయ్యాక వాపస్ రావచ్చు. కానీ ఇప్పుడు యూఎస్ఏలోనే జాబ్ చేయాలి కొన్ని సంవత్సరాలు అనుకునే వాళ్ళు కూడా టైం పడుతుందో మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు మళ్ళీ వచ్చారు రాజ్యలక్ష్మి గారు కాల్. రాజ్యలక్ష్మి గారు హలో హలో. ఓకే, మళ్ళీ కట్ అవ్వలేదు, ఆవిడ కట్ అయిన స్విచ్లు నొక్కుతున్నారేమో. రైట్, డ్రాప్ అయ్యారు. రైట్, ఓకే. అయితే పిఆర్ రావడానికి ఎంత టైం పడుతుంది? అలా అలా చెప్పలేమండి. అప్పుడు ఉన్న ఇమిగ్రేషన్, ఇప్పుడు కరెంట్లీ ఉన్న ఇమిగ్రేషన్ లాస్ బట్టి మన పిల్లలకి ఎవరైతే ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదివి తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి తర్వాత అదే ఇండస్ట్రీలో 2 ఇయర్స్ జాబ్ చేస్తారో వీళ్ళకి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ పిఆర్ ఇస్ మచ్ మోర్ ఇప్పుడున్న ఇమిగ్రేషన్ లాస్ పరిస్థితిని బట్టి. అప్పటికి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇంకా లీనియంట్ అయితే ఇంకా ఈజీగా వస్తుంది. ఎందుకంటే కరెంట్లీ చైనీస్ గవర్నమెంట్ పట్ల ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి అంత సదుద్దేశం లేదు. సో ఇండియన్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు
అండ్ మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ మినిస్టర్ వచ్చినప్పుడు మన చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ని కూడా కలిశారు ఆవిడ. అండ్ వీళ్ళిద్దరూ అంటే మన కంట్రీ వాళ్ళ కంట్రీ కూడా ఒక ట్రేడ్ అగ్రిమెంట్ కూడా వచ్చారు. అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ పొటెన్షియల్ అంటే వాళ్ళ తర్వాత వాళ్ళ జాబ్స్ కానీ సెటిల్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చూసి అండ్ వాళ్ళ కాలేజెస్లో ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్ బదులు అక్కడికి ఎక్కువ రావాలన్న ఉద్దేశంతో కూడా మన దేశం వారి దేశం కూడా ఒక టైఅప్ కూడా వచ్చిందండి. ఇది మన పిల్లలకి అడ్వాంటేజెస్. ఓకే, ఇక్కడ ఉన్న ఈ 1 year టైంలో అసలు ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుందండి? ఎందుకంటే ఈ 1 year టైమే వాళ్ళకి బేస్ లైన్, అక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్ కానివ్వండి, ఈవెన్ స్టడీస్కి సంబంధించి అన్నీ ఈ 1 yearలో వాళ్ళకు ఒక అంచనా వస్తుంది, ఒక అవేర్నెస్ అనేది మాత్రం క్లియర్గా ఉంటుంది. అండ్ ఈ 1 year ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు 1 year ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే అండి, లైక్ ఆ ఫస్ట్ ఇయర్ కరికులం ఏదైతే ఉందో అది డిజైన్ చేస్తారు. అయితే మేము చెప్తాం యాక్చువల్లీ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఎలా వచ్చాయి అంటే, మాకు కూడా డౌట్ ఉండేది, డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు పిల్లలు, వీళ్ళు కోపప్ అవ్వగలుగుతారా లేరా, వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళి మనం నేర్పియాలి అనేసి. అయితే బట్ మేము చూసాం ఏంటంటే ఈ పిల్లలు కూడా ఏ లెవెల్కి ఉన్నా కానీ వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయి చెప్పగలగంగానే, లైక్ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏదైతే మనకి ఎలా అయితే ఉంటుందో సిమిలర్లీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ ఇయర్ కరికులం ఉంటుందండి, క్రెడిట్ బేస్డ్ ఉంటుంది. సో ఇన్ని క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే ఒక కోర్స్ కంప్లీట్ అయిపోతుంది అనమాట అలాగ. సో దాంతోపాటు మేడం చెప్పినట్టు భారతి గారు మనకి ఇవన్నీ సిలబస్ అసైన్మెంట్స్ అంటే ఇక్కడ వీళ్ళకి థియరిటికల్ ఎక్కువ క్లాస్ రూమ్లో కూర్చొని ఉండదు, అన్నీ ప్రాక్టికలే ఉంటాయి. అంటే క్లాస్ రూమ్లో కూర్చొని వింటూ ఉంటే స్టూడెంట్కి అర్థమైందో లేదో తెలియదు. ఇవాళ టాపిక్ చెప్పంగానే దాని రెలవెంట్ కాంటెంట్ అంతా రెడీగా వాళ్ళ చేతిలో ఉంటుంది. దానికి ప్రాక్టికల్ ప్రాజెక్ట్ ఇస్తారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అది బైహార్ట్ చేసి రాసేస్తే మార్క్స్ వచ్చేస్తాయి, కానీ వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు. కానీ ఇక్కడ అలాంటి కాదు, ఖచ్చితంగా అర్థం అవుతేనే ఆ ప్రాజెక్ట్ చేయగలుగుతారు. అండ్ ఈ పిల్లలు ఏంటంటే లైక్ ఈవెన్ దో వాళ్ళ ఎంత బ్యాక్గ్రౌండ్ స్లో ఉన్నా కానీ వాళ్ళు ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి సబ్జెక్ట్ని క్షుణ్ణంగా నేర్చుకొని వాళ్ళు ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అంటే వేరే వాళ్ళకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారనమాట, ఇక్కడ మాకు ఇంత బెనిఫిట్ అయిందని. సో వాళ్ళ రిఫరెన్స్తోనే ఇక్కడ చాలామంది ఇప్పుడు ఇంకా పాజిటివ్ ఉన్నారనమాట. ఓకే, అయితే థియరీ ప్రాక్టికల్ కాకుండా ముందు ప్రాక్టికల్ ఆ తర్వాత దాని నుంచి ఆన్సర్ వాళ్ళే ప్యారల్గా వెళ్తాయండి. ఓకే, అయితే ఒకటండి, గవర్నమెంట్ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మన వాళ్ళు వెళ్తున్నారంటే మనకు అక్కడ ఎంత సపోర్ట్ ఉన్నదనేది క్వశ్చన్ అయితే పేరెంట్స్లో వస్తూ ఉంటుంది. అండ్ అక్కడ గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అండ్ స్కాలర్షిప్ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? ఈవిడ సెలీనా యూబో గారు ఎప్పుడైతే మీకు వచ్చి ఆవిడ ఇనాగ్రేట్ చేశారో అండి, ఆవిడ నార్థన్ టెరిటరీకి ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఆవిడ ఏం ప్రామిస్ చేశారంటే మాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెరిట్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఈజ్ ఫ్లయింగ్ టు ఆస్ట్రేలియా వాళ్ళకి $6,000 అంటే మన డబ్బుల్లో సంవత్సరానికి 3 లక్షల స్కాలర్షిప్ ఇస్తానని ప్రామిస్ చేశారండి. అంటే ఇది మెరిట్ స్కాలర్షిప్ కాదు, వాళ్ళ టెరిటరీలో కాలేజెస్కి స్టూడెంట్స్ రావాలి అన్న ఉద్దేశంతో ఆవిడ అక్కడ స్కాలర్షిప్ అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్కి కూడా ఎవ్రీ స్టూడెంట్కి 3 lakh rupees ఇస్తారు. ఇదే కాకుండా మన గవర్నమెంట్ అండి, అంటే తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ 2 గవర్నమెంట్స్ కూడా కొంచెం కాపు కార్పొరేషన్, మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్కి 10 to 20 lakhs స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే అది సబ్జెక్ట్ టు పేరెంట్స్ ఇన్కమ్ అండ్ సబ్జెక్ట్ టు ఏ కమ్యూనిటీ నుంచి వచ్చారు, ఏ మైనారిటీయా కాదా, ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక అందరికీ కూడా 10 lakhs to 20 lakhs వరకు 2 చోట్ల కూడా అవైలబుల్ ఉన్నాయండి. కాపు కార్పొరేషన్ అలా రకరకాల చోట్ల నుంచి స్కాలర్షిప్ మన దేశంలో కూడా అవైలబుల్ ఉన్నాయి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి. అండ్ ఇండియా గవర్నమెంట్ అండ్ బోత్ గవర్నమెంట్స్ ఇప్పుడు బోత్ గవర్నమెంట్స్, ఇప్పుడు మా ఉద్దేశం, మన గవర్నమెంట్ ఉద్దేశం, ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారి ఉద్దేశం అందరిది ఒకటేనండి. మన పిల్లలు ఏదైతే మన మిడిల్ క్లాస్ ఉందో ఆ స్థాయి నుంచి ఒక పేరెంట్స్ కన్నా, ఇప్పుడు అందరు పేరెంట్స్కి అదే ఉద్దేశం కదా, మా పిల్లలు మాకన్నా మంచి స్థాయిలో ఉండాలి, మంచి స్తోమతలో ఉండాలి, మంచిగా సంపాదించుకోవాలి. ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజ్లో ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన పిల్లలు ఉన్నారంటే కొన్ని ఇప్పుడు బిట్స్, ఎన్ఐటీస్, ఐఐటీస్ అయితే అది డిఫరెంట్ స్టోరీ. కానీ మిగిలిన కాలేజెస్లో ఎంత మెరిటోరియస్ స్టూడెంట్ అయినా అవుట్ గోయింగ్ స్టూడెంట్కి మ్యాక్సిమం వస్తే 40,000 per month వస్తుందండి. ఆన్ అన్ యావరేజ్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్కి 15,000 మించి శాలరీ ఇవ్వట్లేదు. అంటే అక్కడే స్టార్ట్ అవుతున్నారు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్లో జాబ్కి తగ్గ ట్రైనింగ్ లేదు కాబట్టి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి మన పిల్లల్ని వాళ్ళే ట్రైన్ చేసి వాళ్ళే జాబ్కి తగ్గట్టుగా తయారు చేసుకుని తర్వాత ఇంకా మెరిట్ బట్టి పిల్లలందరూ ఎదుగుతూనే ఉంటారు వాళ్ళ మెరిట్ని బట్టి. కానీ స్టార్టింగ్
అక్కడ 15,000 40,000 స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ గ్రోత్కి నియర్లీ 10 years పడుతుందండి. అంటే మనం అన్న రేంజ్కి రీచ్ అవ్వాలంటే నియర్లీ 10 years పడుతుంది. ఇది కూడా మనం పక్కన పెట్టేస్తే అండి, ఇప్పుడు 4 years ఆఫ్ పీరియడ్ ఆఫ్ అ చైల్డ్స్ లైఫ్ లేకపోతే 3 years ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఈజ్ వెరీ ప్రెషియస్. అంటే వాళ్ళు చదువుకోవాల్సిన వయసు అది, వాళ్ళకి బాగా ఆకలింపు చేసుకుని అది ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆ పీరియడ్లో. అంటే ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ యాక్టివ్నెస్ కానీ అవన్నీ ఉంటాయి. ఆ పీరియడ్లో మనం ఏదైతే ఉందో ఆడతా పాడతా కాలేజ్లో ఎంజాయ్ చేయాలి, ఆ వయసు ఎంజాయ్ చేయడానికే. కానీ దాంతోపాటు చదువు కూడా నేర్చుకోవాలి. సో వాళ్ళు నేర్చుకోవాలి అని అంటే మీకు అంటే మనకి మెజారిటీ ఆఫ్ కాలేజెస్లో మన పిల్లలకి ఇక్కడ సాధారణంగా ఇది ఏదైతే ప్రాజెక్ట్స్ ప్రాక్టికాలిటీ ఉండదు కాబట్టి వీళ్ళు నెల రోజుల ముందు గట్టిగా మగప్ చేసేసి, అంటే ఒక సెమిస్టర్కి నెల రోజుల ముందు ఇద్దరు లేకుండా పిల్లలందరూ కూర్చొని గట్టిగా చదివేసి నెల అయిపోయేసరికి పాస్ అయిపోతారు. కొంతమంది 70% అండ్ అబౌవ్ కూడా వస్తారు. స్టడీస్ ద్వారానే మనం ఎదగాలంటే మాత్రం చదువుకునేటువంటి టైంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వర్క్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మంచి జాబ్సే వస్తాయి. అండ్ చివరిగా మీరు చెప్పండి, ఇప్పుడు పేరెంట్స్ కనుక ఏసీసీలో జాయిన్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకు ఏ విధమైనటువంటి భరోసా ఉంటుంది? ఇక్కడ ఏఎస్ రావు నగర్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఓకే, యూజువల్లీ మనకి ఎప్పుడైనా అబ్రాడ్ ట్రావెల్ చేయాలి అనుకుంటే మన ప్రోగ్రామ్స్ ఎలా ఉందంటే కన్సల్టెంట్. ఆ కన్సల్టెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ పంపించే వరకు వాళ్ళ పూచి ఉంటుందండి. దాని తర్వాత ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ ఇక్కడ జర్నీ స్టార్ట్ అయ్యింది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్, వీసా ప్రాసెసింగ్, దాని తర్వాత ఇక్కడ అకాడమిక్స్ కూడా వాళ్ళకి ఏ విధంగా చదువు చెప్తే వీళ్ళకి బాగా అర్థమవుతుందో అది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ కూడా అందరికీ అవసరమే. ఎవరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ నుంచి ఫ్లై అయిన తర్వాత పేరెంట్స్ మీద డిపెండెంట్ అవ్వద్దండి. వీళ్ళంతా వీళ్ళే కష్టపడి వీళ్ళే చదువుకొని వీళ్ళే సంపాదించి ఆ ఫీజు వీళ్ళే పెట్టుకోవాలి. ఇంకా కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళు ఇంటికి కూడా పంపిస్తారు అనమాట వాళ్ళ సేవింగ్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అశోక్ రెడ్డి గారు అండ్ భారతి గారు. అండ్ చాలా మంది మధ్యతరగతి పేరెంట్స్ ఖచ్చితంగా అనుకుంటారు ఒకానొక టైంలో ఖచ్చితంగా మా పిల్లల్ని విదేశాలకు పంపించి చదివిద్దామని అనుకుంటారు. కాకపోతే వాళ్ళకు ఒక పాత అనేది కనిపించదు. చాలా చక్కగా ఏసీసీలో జాయిన్ అయితే వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, జాయిన్ అయినప్పుడు మీ సపోర్ట్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మ. అండ్ ఏసీసీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.